డప్పుగొట్టు రాజన్న దరువు దద్దరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలే. డప్పుగొట్టు సీనన్న దరువు దద్దరిల్లాలా, ఒకటై ఊరంతా ఫ్యాను 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 కట్క 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగనన్న ముఖం చూడాలా? చూస్తారు కదా, గెలిపిస్తారు కదా. విజయేందర్ అన్నను, బ్రహ్మానంద రెడ్డి అన్నను గెలిపిస్తారు కదా. డప్పుగొట్టు రాజన్న దరువు దద్దరిల్లాలా, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా. వైఎస్ జగనన్నకు ఓటు వేయపోదామే, పోదామా? వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే. వైఎస్ జగనన్నకు ఓటు వేయపోదామే, వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే. వైసీపీ జెండా ఈడ ఎగిరేద్దాం రండయ్య, వైసీపీ జెండా ఈడ ఎగిరేద్దాం రండయ్య. జగనన్న యుద్ధ ఢంక మోగిద్దాం రండయ్య. డప్పుగొట్టు రాజన్న దరువు దద్దరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా. అడిగి చూడు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం, రాజన్నే నిలిపినాడు నిండు జీవితం. నిలిపినాడా? నిలిపినాడా? ఆరోగ్యశ్రీతోని వైద్య సేవలు పేద ప్రజలకు అందించను వైఎస్ ఆనాడు. అందించినాడా? ఆరోగ్యశ్రీ కుయ్ 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 అని మన ఊర్లకు వచ్చి ఎవరికైనా ఏదన్నా ఆపద అయితే చాలు, విత్ ఇన్ సెకండ్స్ లో మన ఇంటికి వచ్చేస్తుంది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు రానివ్వట్లేదులే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మనది కాదు కాబట్టి రానివ్వట్లేదు. అప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి నాని అన్న మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్నా నీకు? ఇక మంగ్లీ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు. కొణిదెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు, స్పెషలీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా, ఒక్క లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ముందుగా అందరికీ నమస్కారం. నాకు చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం. చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్, కొదమసింహమే ఈ మాస్టర్, అలుపే లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది. అండ్ ఇక పవర్ స్టార్ గురించి 15 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం, ఆ పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ మంగ్లీ గారు. మీరు ఒక 2 ముక్కలు పాట పాడితే బాగుంటుందండి. మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేను. డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతా. వెరీ గుడ్, క్లాప్స్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మంగ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్.